హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన కిచెన్లోని చికెన్ లివర్ పులావ్ తయారు చేశానండి. ఇది తయారు చేసుకోవడం చాలా సులభం. నేను చికెన్ పులావ్, ప్రాన్స్ పులావ్, మటన్ పులావ్ ఇలా రకరకాల పులావులు చేశాను కదా. ఈ చికెన్ పులావ్ని ఈ చికెన్ లివర్ పులావ్కి గోంగూర మిక్స్ చేసి తయారు చేసాము. చాలా చాలా బాగుంటుంది. న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉండే ఈ పులావ్ వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం అండి 300 గ్రాములు లివర్ అండి, కార్జీ అంటారు కదండి కందనకాయలు, అవి 300 గ్రాములు తీసుకున్నాను. ఇలా 2 ముక్కలు మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం అన్ని ముక్కలు అలాగే కట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇది పక్కన పెట్టుకొని లివర్ తీసుకోవాలండి. కోడి గుండెకాయ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా మొత్తంగా ఉంటుంది కదా, దాన్ని కూడా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఈ లివరు ఆ కందనకాయలు కలిపి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో పావు స్పూన్ కన్నా తక్కువ పసుపు, అలాగే పావు స్పూను ఉప్పు వేసి చక్క ముక్కలకి ఈ కందనకాయలకి గుండెకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు పట్టించుకొని మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. ఇవి సోనా మసూరి రైస్ అండి. అవి రెండు లివరున కందనకాయ 600 గ్రాములు ఉన్నాయి. బియ్యం 500 గ్రాములు అండి, అంటే 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను. బియ్యాన్ని శుభ్రం కడిగేసి నీరంతా తీసేసి వాడదేవేసి అనమాట. అంటే ఇదంతా ఈ తాలింపు పెట్టుకోవడానికి ఒక పావు గంట అరగంట ముందు అయితే బియ్యాన్ని కడిగేసి నీరంతా వాడదేవుకోవచ్చు. ఇప్పుడు బియ్యాన్ని వేయించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక 2-3 యాలకులు, 2-3 లవంగాలు, చిన్న దాక్షిణ చెక్క ముక్క చితగొట్టి అది ముందు నేతిలో వేగిన తర్వాత ఈ బియ్యాన్ని చక్కగా వేయించుకోవాలండి. మంటని సిమ్లో పెట్టుకొని 15 నిమిషాలు వేయించుకోవాలి. ఇలాగా క్రంచీగా రెడీ అయిపోతాయి. అలా రెడీ అయిపోయిన తర్వాత తీసి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసుకొని అదే ప్యాన్లోని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. మీరు మొత్తమే చూడండి, బిర్యానీ పులావ్ అంతా రెడీ అయినప్పటికీ ఎంత తక్కువ ఆయిల్ తోటి పడుతుందో. ఇది 50 గ్రాములు ఉంటుందండి గోంగూర. అంటే మీకు మీడియం సైజ్ కట్టలైతే 3-4 పడతాయి. 50 గ్రాములు గోంగూర అండి. 20 రూపాయలు గోంగూర తీసుకున్నాను నేను. మీకు డబ్బులు లెక్కలైనా కొలత లెక్కలైనా 20 రూపాయలు గోంగూర. ఆ గోంగూర ఆకులంతా శుభ్రంగా తీసి కడిగేసి నీరు లేకుండా కొంచెం ఆరిన తర్వాత ఇలా 1 స్పూన్ నూనెలోని వేయించుకోవాలండి. అలా గోంగూర అంతా దగ్గరగా వేగిపోతున్నప్పుడే మన కారానికి, అంటే పులావ్కి సరిపడినంత కారం ఇక్కడే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేనైతే ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. 10-12 కూడా వేసుకోవచ్చండి కారానికి, మనం తినే కారాన్ని బట్టి. ఇలా పచ్చిమిరపకాయలు ఈ గోంగూర చల్లారిపోయిన తర్వాత మిక్సీలోకి తీసుకొని 2 ఇంచీల అల్లం ముక్కలు, అలాగే ఒక వెల్లుల్లిపాయ అంతా తీసుకొని రెబ్బలు పొలుచుకొని వేసుకొని మిక్సీలోని ముద్దలా తయారు చేసి పక్కన పెట్టుకుందాం. పెట్టుకొని ఇప్పుడు బిర్యానీ పులావ్ ఎందులో చేసుకోవాలో ఆ గిన్నె పెట్టుకొని మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసాను, చూశారు కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు తీసుకొని ఇలా నిలువుగా చీలికలుగా చేసుకోవాలి. చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేయించుకుని మనకి రుచికి సరిపడగా ఉప్పు, ఒక ఫుల్ స్పూన్ నిండా గరం మసాలా, ఒక పావు స్పూన్ పసుపు వేసి అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం పక్కనే నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి లివరు కందనకాయలున, అవి వేసి చక్కగా కొంచెం నూనె సరిపోద్దండి. చాలా తక్కువ నూనెతోటి, మనం మామూలు పులావ్ అంటే చాలా ఎక్కువ ఆయిల్ వేసుకుంటాం. చాలా తక్కువ నూనెతోటి సరిపోద్ది. అవన్నీ కూడా చక్కగా వేయించుకోనండి. మూత పెట్టి వేయించుకుంటే దగ్గరగా అయిపోతాయి. ఒక 15 నిమిషాలు వేగితే సరిపోతాయండి. అలా వేగిన తర్వాత లివరు అన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం చక్కగా రుబ్బేసుకున్నాం కదా, గోంగూర, అల్లము, వెల్లుల్లి అన్నీ రుబ్బుకున్నాం కదా, ఆ ముద్ద వేసి ఆ ముద్దతో పాటు మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇందులో అల్లము, వెల్లుల్లి పచ్చిది ఉంది కనుక కొంచెం స్మెల్ పోయిందాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ బియ్యాన్ని నేతిలో వేయించుకున్నాం. మామూలుగా అయితే మిగతా పులావులప్పుడు ఇక్కడే వేయిస్తాను, కానీ ఇది తడిగా అయిపోయింది కదా, ఇక్కడ బియ్యం వేగదని ముందుగా కళాయిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా ఈ కర్రీలోకి షిఫ్ట్ చేసుకొని చక్కగా మొత్తం ఈ గోంగూర తాలూకా మిశ్రమం, అలాగే ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా బియ్యానికి పట్టుకునేటట్టు మొత్తంగా కలుపుకోవాలండి. ఇలాగ మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇవి నేను చక్కగా ఎంత పెట్టుకున్నాను, డబల్ నీళ్ళు పెట్టుకోవాలి. నేను 2.5 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. 1/2 కేజీ అంటే 5 గ్లాసులు వాటరు, బిర్యానీ ఆకులు ఒక 2 వేసి మరిగించుకున్నాను. అవి ఇందులోకి వంపుకోవాలండి. బియ్యం అంత దగ్గరగా వేగిపోయినవే కనుక మరి ఇంకా వేయించక్కర్లేదు, 1 నిమిషం వేగితే సరిపోతాయి. ఈ నీళ్ళన్నీ వంపుకొని చక్కగా అంతా మంచిగా కలుపుకోండి.
కలుపుకొని కొంచెం వాటర్ తీసి చూసుకుంటే కొంచెం ఉప్పు కానీ ఏదైనా మసాలా కానీ కావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి. మీకు కారం అభ్యంతరం లేకపోతే ఇక్కడ కారం కూడా వేసుకోవచ్చు. వేసుకొని అన్నీ కలిపేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు, కలుపుకొని అంతా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకుంటే మంటని సిమ్లో పెట్టేసుకోండి. 10 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా కుక్ అయిపోతుందన్నమాట. ఇది మీదకి లివర్ అన్నా కందరకాయలన్నా చాలామందికి ఇష్టపడుతుంది. వాళ్ళకైతే ఈ పులావ్ చాలా బాగా నచ్చుతుందండి. కొంచెం పుల్లగా, కొంచెం స్పైసీగా, ఇంకా ఎక్కడ ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ లేకుండా చాలా కమ్మగా ఉంటుందండి ఈ పులావ్. ఇలా మొత్తం అంతా 10 నిమిషాలు 15 నిమిషాలు అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఆరిపోయింది కదండి. వాటర్ అన్నది లేకుండా మొత్తం అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసి 10-15 నిమిషాలు అలా వదిలేయండి. వదిలేస్తే ఇంక ఏమాత్రం తడి ఉన్నా మొత్తం దమ్ అయిపోయి చక్కగా ఉడికిపోద్దండి. ఇప్పుడు మీరు వేడిగా వడ్డించుకోండి. దీనికి రైతా అసలు అవసరం లేదండి. పచ్చి ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా బాగుంటుంది. ఇలాగా రెడీ చేసుకున్న ఈ గోంగూర చికెన్ లివర్ పులావ్ మీ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే ఒక్క లైక్ చేయండి. చాలా బాగుంటుందండి. అతి తక్కువ మసాలాలు, అతి తక్కువ ఆయిల్తో తయారు చేసుకునే ఈ చికెన్ లివర్ పులావ్ మీకు నచ్చితే కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.